హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో నువ్వుల లడ్డుని పాకం రాకుండానే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు నువ్వులని వేసుకోవాలి. వీటిని మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడిపోకుండా అటు ఇటు కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటలాడేంత వరకు సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అనేవి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మనకి కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. వీటిని ఎదిగే పిల్లలకి రోజొకటి ఇచ్చామంటే ఎంతో ఆరోగ్యం. ఇలా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత అందులో మనం ఏ కప్పుతో అయితే నువ్వులని తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఇది మనకి పూర్తిగా పాకం రానవసరం లేదండి. కొంచెం బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లాన్ని మనం ప్యాన్కి అంటుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పూర్తిగా బెల్లం కరిగేంత వరకు కలపాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా 2-3 యాలకులని వేసుకోవాలి. యాలకులని వేయడం వల్ల మనకి నువ్వుల లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పూర్తిగా బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా, బెల్లం అనేది ఏమాత్రం గడ్డలు లేకుండా పూర్తిగా కరిగిపోయింది. బెల్లంలో కూడా ఐరన్ బాగా ఉంటుంది. ఇది కూడా మనకి ఆరోగ్యానికి ఎంతో మంచిది. నువ్వుల బెల్లం కలిపి చేసిన లడ్డుని రోజొకటి తిన్నారంటే ఎంతో ఆరోగ్యం. ఇలా కరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులని వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఇలా అడుగంటకుండా బాగా కలిసేలాగా పాకంలో కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ లడ్డూలని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మనకి పూర్తిగా పాకం రాకపోయినా సరే ఇలా కరిగించేంతవరకు కరిగించుకొని అందులో నువ్వులు వేసుకొని చేసుకుంటే ఈజీగా నువ్వుల లడ్డుని చేసుకోవచ్చు. ఈ లడ్డు కూడా మెత్తగా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ నువ్వులని వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనకి కావలసినంత సైజులో బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వీటిని ఇలా బాల్స్ లాగా చుట్టుకోవాలి, లేదంటే తొందరగా గట్టి పడుతుంది. ఒకవేళ గట్టిగా అయినట్లయితే కొంచెం సేపు వేడి చేసుకొని మరలా చేసుకుంటే బాల్స్ లాగా వస్తాయి. అంతే అండి, ఎంతో సింపుల్గా నువ్వుల లడ్డు రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.